కరెంటు లేకపోవడం వల్ల కూడా నేను సరిగా వీడియోస్ తీయలేకపోతున్నాను. ఎందుకు వీడియోస్ కరెంట్ లేకపోవడం వల్ల తీయట్లేదంటే కుకింగ్స్ కానీ లైట్ ఫోకస్ తక్కువ వస్తుంది. అండ్ నేను వీడియోస్ పోస్ట్ చేయాలంటే కరెంట్ ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే మాది టవర్ ఏరియా కాదనమాట, అసలు టవరే లేని ఏరియా అనమాట మా ఊరే. అంతేకాదు టవర్ లేకపోవడం వల్ల మేమైతే వైఫై కనెక్షన్స్ మాత్రమే వాడుకుంటున్నాము. వైఫై కనెక్షన్స్ వచ్చేసి ప్రతి ఇంటికి ఉందండి. ఎందుకంటే ఈ వైఫై లేకపోతే అసలు టవర్లు రావు, ఫోన్స్ రావు. కాబట్టి మేము వైఫై యూస్ చేసి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నేను వీడియో పోస్ట్ చేసే టైంకి కరెంట్ అసలు ఉండట్లేదు. నేను వీడియోస్ చేసుకునే టైంకి నాకు ఏదో ఒకటి పని అడ్డుపడుతుంది అనమాట. అంటే మా ఫ్యామిలీ పరంగా కానివ్వండి, లేదంటే మా ఫ్యామిలీలో ఏదైనా కొంచెం చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, అందువల్ల నాకు కొంచెం వీడియోస్ తక్కువ చేస్తున్నాను. ఎంత ట్రై చేసినా కూడా ఇంకా వీడియోస్కి కొంచెం టైం కేటాయించలేకపోతున్నానండి. ఎందుకంటే ఊర్లోకి వెళ్ళడం, మా హస్బెండ్ రావడం, అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం అండ్ ఘాట్స్ అని అవి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. అండ్ అందుకు కొంచెం టైట్ పొజిషన్లో నేను కూడా వీడియోస్ తీయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో మన బబ్లీ చేసిన అల్లరి అయితే మామూలుగా ఉండదు, ఇంకా చేస్తూనే ఉంటుంది అల్లరి అమ్మగారు. నేనైతే నైటు స్మైలీ కోసం అనేసి సండే స్మైలీకి అండ్ నిఖిల్ గడికి ఎగ్ రైస్ అయితే కల్పించాను. ఎగ్ రైస్ అయితే బాగా గుడ్డు తింటున్నాను కలుపుకొని. సో ఫుల్ ఘాటుగా ఉన్నట్టుంది. తినలేకపోతుంది. అండ్ వయ్యా నీ గుడ్డు నువ్వే తిన్నావయ్యా. నిఖిల్ అయితే మధ్యాహ్నం వచ్చేసి ఏం చేశాడంటే బన్నులు తెచ్చుకున్నాడండి. ఆ బన్నులు తెచ్చుకొని తినడం వల్ల వాడు ఎగ్ రైస్ అయితే మిగిలిచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎగ్ రైస్ తినకపోతే రేపు మార్నింగ్ అయితే ఇంకా డిష్మే అనమాట మా నిఖిల్ గడికి. అండ్ పిల్లల కోసం అయితే నేను ఎగ్ రైస్ మాత్రమే చేస్తానండి. అండ్ మా కోసం అయితే మటన్ చేసుకున్నాను. మార్నింగ్ ఆమ్లెట్కి గుడ్ ఏం సన్నరేట్ ఏం కాదండి. మార్నింగ్ అయితే మటన్ వండుకున్నాం అనమాట. సో ఇది మటన్, ఇందులో ఎగ్ రైస్ కలిపేసాను అనమాట. రాజు నెక్స్ట్ ఇంకా చూడు మా నిఖిల్ అయితే ఇంకా నేను వార్నింగ్ ఇచ్చాను అనేసి ఇప్పుడు తినగలుగుతున్నాడు. బలం చూపించాలి, ఇలా బలం చూపించాలి. సో ఫ్రెండ్స్ డెఫినెట్లీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. నేనైతే పిల్లలకి ఇంకా భోజనం పెట్టేశాను కాబట్టి బబ్లీ కోటి పెట్టేస్తే ఇంకా తినేసి పడుకుంటుంది. మన బబ్లీ గారు ఇంకా మధ్యాహ్నం ఒక్కటే పడుకున్నారు. మా వారు వచ్చారండి. నేను మా వారిని కూడా వీడియో తీద్దాం అనుకుంటున్నాను, కానీ కొంచెం కోపంగా ఉన్నారు నా మీద. పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోయింది. కోతిలాగి ఎలా పడ్డాడు చూడండి. అంతే మా పిల్లగాడు కోతికి కర్రలు ఎక్కువ. లేదో కబడ్డీ ఆట అయితే ఆడుతున్నారు తండ్రి కూతురు. సో మా సండే బ్లాగ్ అయితే ఎప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. సో సండే అయితే అసలు ఫన్ అనేది లేదు. టుడే జరగరా మరి అయ్యా నాకు గొంతు పోతుంది ఇంకా దగ్గర. మా ఆయన ముద్దలాడితే అలా ఉంటుంది మరి. బబ్లీ అయితే ఇంకా కడి చచ్చిపోతుంది వాళ్ళ నాన్న అంటే. నాన్న అంటాం రాక అక్క అంటుంది మా బబ్లీ వాళ్ళ నాన్నని. ఫుల్ కామెడీ అనమాట. ఏ బబ్లీ ఏం మీరిద్దరు తప్పించుకొని పోతున్నారు నా కెమెరా నుంచి. చూడు బబ్లీ మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటేనే.
బబ్బిలి ఇటను బాబు ఇటను బాబు ఇటను సబ్స్క్రైబ్ చేయాలంటే పద 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 బొమ్మలు బొమ్మలు ఫోన్లో పద అమ్మా ఇట్లాంటి సేవలు ఏం చేయని అవసరం లేదు ఊక కూర్చో పద ఏమి ఇచ్చిన కన్నా అల్లరి చేసుకుని పోతే చూడు చూడు ఎందుకంత నీకు అల్లరి పిల్ల సో ఫ్రెండ్స్ అందరికీ అయితే గుడ్ ఈవినింగ్. నేనైతే వీడియోస్ చాలా తక్కువ చేశానండి పోస్ట్ చేయడం, ఎందుకంటే నాకు కొంచెం పిల్లలతోనే ఇబ్బంది అవుతుంది. అండ్ అంతేకాదు సరిగ్గా కరెంటు లేకపోవడం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను. ఆట అయితే ఇప్పుడే తగ్గదు, మరి కొంతసేపు ఆడుకుంటారు. అమ్మగారు భోజనం చేసి నిద్రపోతారు, నిద్రిస్తారు. 10-11 మా సరిగా మేలుకుంటుంది అబ్బా బబ్లీ, మరి దారుణంగా. ఆ పిల్ల పట్టుకోలేదు, ఎక్కువ కింద పడుతుంది. సురేష్ బాబు ఒక న్యూస్, ఆ పంచన్న పైకి ఎత్తు కొంచెం. ఏంటి ఒక న్యూస్ అండి, వీడియో అయితే స్టార్ట్. మన బబ్లీ గారు ఇంత ముద్దు ముద్దు ఈ కారాలు పడుతున్నారంటే అంత ముద్దు ముద్దు ఈ కారాలు పడుతున్నారు. ఊకే ఎత్తుకో, ఆవు కదా ఎత్తుకో ఊక. ఈ ఆట నాకు నచ్చలే. అదన్నా తగులుకున్నాను పైన. నువ్వు బరువు